శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. చాలా మంది క్రైస్తవులతో మాట్లాడినప్పుడు హ్మ్. ఎందుకు క్రైస్తవంకి వెళ్ళారు అంటే హ్మ్. అక్కడంతా రక్తం, హింస, హ్మ్. మొత్తం అదే ఉంటది. దేవుళ్ళు చంపేస్తుంటారు, రాక్షసులని, మనుషుల్ని చంపేస్తుంటారు, వాళ్ళని వీళ్ళని చంపేస్తుంటారు. కానీ యేసు అలా కాదు. హ్మ్. యేసు మనందరి కోసం చనిపోయాడు, త్యాగం చేశాడు, రక్తం కార్చాడు హ్మ్. మన పాపాల కోసం. ఆయనంత క్రైస్తవం అంత ప్రేమ మతం, గొప్ప మతం లేదు అనేది వాళ్ళ వాళ్ళ వాదన. మీరు చూస్తే మొత్తం అంతా ద్వేషమే ఉంది గ్రంథంలో అనేది చెప్తున్నారు. హ్మ్. మరి ఇవి వాస్తవాలు కదా. ఆయన రక్తం కార్చి చనిపోవటం, హ్మ్. దేనికి రక్తం కార్చి చనిపోయాడు? ఇప్పుడు ఇందులో రాక్షసులు ఉన్నారు, నరబలులు ఉన్నాయి, చచ్చిపోయారు అలాగనేసి అంటున్నారు. ఇందులో ఏమీ లేదనేసి చెప్తారు క్రైస్తవులు. ఇప్పుడు యేసు నరబలే కదమ్మా అయిపోయాడు. యేసు 33.5 సంవత్సరాలలో నరబలే కదా అయిపోయాడు. ఆయన చంపేశారు కదా, ఆయన్ని సిలువేసి చంపేశారు కదా. అవును. మరి నరబలే కదా, ఆయన రక్తం కార్చాడు కదా. భగవద్గీత అంటే దీనికి సంబంధించి ఇంకొక మాట చెప్పండి. భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం. అక్కడ ఏమని ఉంటుందంటే, పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయక్షతే తదహం భక్ృపహృతం అస్నామి ప్రియతాత్మనః. నువ్వు భక్తిపూర్వకంగా నీ దగ్గర ఒక ఆకు ఉందా, పత్రం నాకు సమర్పించు. ఒక పుష్పం కలిగి ఉందా, నాకు సమర్పించు. ఈ ఆకు ఉండి పుష్పం ఉండి నీ దగ్గర కూడా ఒక ఫలం ఉందా, అది కూడా తెచ్చి నా పాదాల దగ్గర పెట్టు. ఇవేమీ లేవు, పత్రం లేదు, పుష్పం లేదు, ఫలం లేదు. దోసిళ్ళతో కన్నీళ్లు తెచ్చి నా పాదాల దగ్గర సమర్పించు, నేను ప్రీతితో స్వీకరిస్తానంట. భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం. మరి బైబిల్లో ఏమంటున్నా అని మరి వ్యత్యాసం తెలియాలి కదమ్మా. ఏడాది గొర్రె పిల్లలను 2 తీసుకురండి నా దగ్గరికి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, దాన్ని నాకు బలి ఇవ్వండి. గొర్రె పిల్లలు. నిర్గమాకాండము 29వ అధ్యాయము 38 నుండి 46 వచనాల వరకు చదివితే, ఏడాది గొర్రె పిల్లలను 2 తీసుకురండి, ఉదయం ఒకటి నాకు బలి అర్పించండి, సాయంత్రం ఒకటి నాకు దహన బలి చేయండి. ఇలా ఎన్నాళ్ళు, ప్రతిరోజు నిత్యము మీరు ఎలా చేయాలంతే. మరి అదేంటిది, దేనికోసం అంటే ఆయన్ని సేవించాలంటే. ఓకే. ఇందాక మీరు క్రైస్తవులు అక్కడ బలులండి, కోళ్ళండి, మేకలండి, అయ్యండి ఇయ్యండి, మా దాంట్లో అలాంటిది ఏమి ఉండదండి, రక్తం ఉండదండి, మరి చాలా ప్రేమ మతం అని అన్నారు కదా. మరి దానికి సరైన జవాబు ఇవ్వాలి కదా నేను. అక్కడ మన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు, పత్రం పుష్పం ఫలం తోయం. ఇక్కడ యెహోవా ఏమంటున్నాడు, గొర్రె పిల్లలను తీసుకురండి 2 దండి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, అలా నిత్యము చేయండి. ఒకవేళ ఇంకా ఏమన్నాడు తెలియదండి, గోవుల మందలో నుండి తీసుకురండి. లేవీకాండము 1వ అధ్యాయము 1 నుండి 17 వరకు. అంటే ఇదంతా చదవాలంటే చాలా మనకి చాంతాడైపోతుంది. అంటే మీకు రెఫరెన్స్ చెప్తున్నాను, ఎందుకంటే లక్షల మంది చూస్తారు కాబట్టి నేను వాళ్ళకి రెఫరెన్స్ కూడా చెప్తున్నాను. లేవీకాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 17 వచనాల వరకు. గోవుల మందల నుండి తేండి. అది తేలేరు కదా, ఆ స్తోమత లేదు కదా. గొర్రెల మందలో నుండి తేండి. గొర్రెల మందలో నుండి కూడా తేలేరు కదా. మేకల మందలో నుండి తేండి. మేకల మందలో నుంచి కూడా తేలేరు కదా. పక్షులలో నుండి తీసుకురండి. నాకు మొత్తానికి నాకు బలి అర్పించాలి. మరి మరి క్రైస్తవులు ఏం చెప్తారు దీనికి? నరబలే కదా అయిపోయాడు యేసు. 33.5 యుక్త వయసులో చచ్చిపోయాడు అంటున్నారు. అమ్మా, సిలువ మీద చచ్చిపోయాడు అంటున్నారు. ఆయన సిలువ మీద చచ్చిపోయాడు కాబట్టి సిలువ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ ఊరేసుకుని చచ్చిపోతే తాడు పట్టుకుని తిరుగుదురా? ఒకవేళ కత్తితో నరికెత్తే కత్తి పట్టుకుని తిరుగుదురా? వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడతారమ్మా.
మనకు నోటికొచ్చింది మాట్లాడడం కాదు, ఇందులో చూపించగలగాలి, ఇందులో చూపించగలగాలి. పరిష్కారం అది. అంటే నా అనుభవంతో చెప్తున్నాను అన్నమాట. అంటే ఒక 25 ఇయర్స్ వరకు క్రైస్తవంలో ఉండి బయటకు వచ్చి మళ్ళీ భగవద్గీత గురించి తెలుసుకొని రెండింటిని కంపేర్ చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. సంతోషం ఓ రకంగా. ఎందుకంటే చదవకుండా ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి, చదివి మాట్లాడే వాళ్ళకి ఒక స్థానం ఉంటుంది. అది ఖచ్చితంగా మరొక 4గురికి, 5గురికి అట్లీస్ట్ ఇలా విశ్లేషణ చేసుకొని మారే అవకాశం ఉంటుంది. మీకు నిజంగా అక్కడ క్రైస్తవంలో 20 సంవత్సరాలు చేసినప్పుడు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉండేది. ఒక మంచి అసలు ముందు పాస్టర్ అనగానే ఒక గౌరవం వస్తుంది. అందరూ నమస్కారం పెట్టేసి అయ్యా లేకపోతే పాస్టర్ గారు అనే ఒక మాట తీరు దగ్గర నుంచి, సౌకర్యాల దగ్గర నుంచి ఏది లోటుపాట్లు ఉండవు. అవన్నీ పోయినట్లయినా మరి ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ స్టైల్? క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు విశ్వాసుల దృష్టిలో మనం దేవుడు అనమాట. దేవుని తర్వాత దేవుడి స్థానం పాస్టర్ అంటే. ఇంకా సౌకర్యాలకి ఏమీ కొద ఉండదమ్మా. చక్కగా విందు మందు. అయితే నేను సత్యబాబు గారు ఇది చెప్పండి, ద్రాక్షరసం అంటే ఇదే కదా, వైనే కదా? వైనే. అక్కడ ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ పాస్టర్లు కూడా వాళ్ళకి డైలీ దినచర్యలో భాగం అది కాదండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటటువంటి ద్రాక్షారసం ఏంటంటే క్రిస్టియన్ బుక్ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ ద్రాక్షారసం అమ్ముతారు. పైనే కదా అంటే. ఒకవేళ అది లేదు, స్టాక్ లేదు, దొరకలేదు, కొంతమంది ఏం చేస్తారంటే ద్రాక్ష పళ్ళు కొని వాటిని జ్యూస్ చేసి ఆ రసం ఇస్తూ ఉంటారు. ద్రాక్షారసం అంటే వైన్ అనే ఉంది. వైన్ అనే ఉంది. అంటే బైబిల్లో కూడా చాలా చోట్ల దాని పేరు ప్రస్తావించడం, అది తీసుకోవటం విందులో భాగంగా అని చెప్పేసి. అంటే క్లియర్ కట్ గా అక్కడ రాసున్నది ఏంటి అంటే, ఈ గొర్రె పిల్లలు మీరు చెప్పినట్లు నాన్ వెజ్ కానివ్వండి, మందు కానివ్వండి, ఆయనకి నిత్యం ఉంటది అనేది అక్కడ ఇండికేషన్ లో ఉంది. అంతే కదా? అది తీసుకోవటం అది పరంపర అలా వచ్చేసింది. కంపల్సరీ ప్రేయర్స్ ఆ టైంలో కూడా తీసుకుంటారు అని చెప్పేసి విన్నాను. కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉన్నారు. ఏ క్రైస్తవులు? చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘం. ఓకే. వాళ్ళు ప్రతి వారం తీసుకుంటారు, అంటే ప్రతి ఆదివారం తీసుకుంటారు. మరొక డెనామినేషన్ పెంతెకోస్తు ఉంది, వాళ్ళు నెలకు ఒకసారి తీసుకుంటారు. యెహోవా సాక్షులని ఉన్నారు, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. అంటే మీకు ఇందాక చెప్పాను, అదేలేండి 32,000 డెనామినేషన్స్ ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇది కరెక్ట్, ఇది మాది కరెక్ట్ అని ఎవరు చేసేది వాళ్ళు మాది కరెక్ట్ అంటారు. అంతే, మాది కరెక్ట్ అంటే. మీరు ఏ డినామినేషన్ కి సంబంధించి? నేను పెంతెకోస్తున్నాను. పెంతెకోస్తుకి సంబంధించి నెలకు ఒకసారి ఆ రొట్టె ద్రాక్షారసం ఇచ్చేవాడిని. ఈ డినామినేషన్ లో ఏంటి మెయిన్ ఉద్దేశాలు ఏంటి, మోటివ్స్ ఏంటి, ఏమని ఉండేది పెంతెకోస్తుకి సంబంధించి? ఏ డినామినేషన్ అయినా బైబిల్ ఒకటే. బైబిల్ ఒకటే 32,000 రకాల బైబిళ్ళు ఏమీ లేవు. కానీ ఏంటంటే ఎవరి యొక్క ఆధిపత్యం కోసం వాళ్ళు ఎంత సంపాదించారు సత్యబాబు గారు? దశంభాగాలు తీసుకున్నారా? దశంభాగాలు తీసుకున్నారు. ఎంత వచ్చేది నెలకి? ఇంచుమించు చాలా వచ్చేదండి. కానీ వచ్చిందల్లా కూడా ఖర్చు పెట్టేసేవాడిని. ఎందుకంటే చాలా రాయల్టీగా ఉండి బతికారా? అసలు ఎంత వచ్చేది? నా మినిమంగా చెప్పండి. అది ఇప్పుడు చెప్పకూడదండి. లక్షల్లోనా? లక్షల్లో కాదు కానండి, వేలల్లోనే. కానీ ఈ రోజండి పాస్టర్లు ఎవరైనా సరే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే అందులో వచ్చినంత ఆదాయం ఇంకెందులోని రాదండి. ఎలా వస్తుంటాయి ఇన్కమ్స్? దశంభాగాలు కాకుండా ఇంకా ఎలా వస్తుంటాయి? దశంభాగం నెంబర్ 1 అమ్మ. ఫస్ట్ మెయిన్ ఇన్కమ్ దశంభాగం నెంబర్ 1. చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా 90% ఇస్తారు, ఒక 10% ఎవరెవరు. అలాగని నేను ఎవరిని కూడా బాధ పెట్టలేదు, మీరు ఇస్తేనే కానీ కుదరదనలేదు. కానీ వాళ్ళకి ఇచ్చేవారు. తర్వాత ఏ అనారోగ్యం వచ్చింది, ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చారు, ప్రార్థన చేస్తే కానుకిస్తారు. పుట్టినరోజులు అవుతాయి, కూటం పెడితే కానుకలు ఇస్తారు. పెళ్లి రోజు అవుతుంది, కూటం పెడితే ప్రార్థన పెడితే కానుకిస్తారు. ఎవరైనా మరణిస్తే ఆదరణ కూటం అని పెడతాం. అంటే మన
ధర్మంలోనేమో దినం అంటారు. ఓకే. 9వ రోజు 11వ రోజు వాళ్ళ యొక్క ఆనవాయిని బట్టి పెడతారు. ఉమ్. అలాగే అక్కడ వాళ్ళ వెసులుబాటుని బట్టి 9వ రోజు 11వ రోజు లేకపోతే 3వ రోజు 5వ రోజు అది ఆదరణ కూటం అంటే బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ రావడం. అప్పుడు కూడా ఆ, ప్రేయర్ ఆ, చేస్తారు. ఆదరణకరమైన మాటలు కొన్ని, చచ్చిపోయిన వాళ్ళతో మీరు కూడా చచ్చిపోతారు ఇటు, మరి ఏదో ధైర్యం తెచ్చుకోవాలి, పుట్టిన వాళ్ళు సావక తప్పదు, మళ్ళీ అక్కడ కూడా భగవద్గీత మళ్ళీ వచ్చిందా? అక్కడ పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యముగా ఈ విషయమును గురించి శోకింపదగదని ఒక శ్లోకం ఉంటుంది కదా, అక్కడ అది వాడేస్తాం. అలాగే కొన్ని ఆదరణకరమైన మాటలు చెప్పడం వల్ల అక్కడ మళ్ళీ కానుక వస్తుంది. ఇంకా మా పుట్టెంటుకలు తీస్తే కానుక, 3 కత్తిర్లు ఎత్తే కానుక, వాళ్ళ గుండె గీయించుకుంటే కానుక, ఇంకా ప్రతి దానికినమ్మా అసలు పాస్టర్ ప్రభావం లేకుండా ఏ ఇంట్లో కూడా వాళ్ళ కార్యక్రమం ఏది జరగదు. బా. వాళ్ళ స్కూల్లోకి వెళ్తే స్కూల్లో పిల్లల్ని స్కూల్లో వేస్తుంటే ప్రార్థన కానుక, వాడు క్లాస్ మారితే ప్రార్థన కానుక, ఆ ఎగ్జామ్స్ టైంలో ప్రార్థన కానుక. ఒకటి కాదు, మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎలాగ వస్తుందో ఆదాయం పాస్టర్కి కూడా అలాగే వస్తుందమ్మా. కానీ ఏంటంటే అవన్నీ విడిచిపెట్టి రావడానికి గల కారణం ఏంటంటే మనము చేసేటటువంటిది తప్పు అని ఎవ్వరు చెప్పకపోయినా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందమ్మా. మనస్సాక్షి మనం తప్పు మాట్లాడతా ఏమంటదంటే నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్తా ఉంటుంది. మనం ఏమంటాం కొన్నిసార్లు నువ్వు అలా కాదు నీకేం తెలదని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. ఆ మనస్సాక్షిని నేను చంపుకోలేక నేను వచ్చేసాను.